Hey guys, this is my one more mini vlog. సో మనమైతే ఈ వీడియోలో పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయ్యేలాగా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ వచ్చేసి స్లైసెస్గా అయితే కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, లెమన్ ఇవన్నీ వచ్చేసి వేసి కలపెట్టుకొని 15 మినిట్స్ అయితే పక్కన ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు మనం పెట్టింది హీట్ ఎక్కిన తర్వాత ఆ పన్నీర్ అంతా వచ్చేసి ఇందులో అయితే వేసేయాలి. ఇలా మొత్తం పన్నీర్ వేసేసిన తర్వాత కలపెట్టుకోవాలి. ఓ 5 మినిట్స్ అయిపోతే బాగా వేగిపోతాయి. వేగిన తర్వాత పక్కకైతే తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత వచ్చేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా నీట్గా కలపెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ధనియాల పొడి 1 స్పూన్ కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా. తర్వాత వచ్చేసి 2 టమాటోస్ అయితే సన్నగా తరుక్కొని వేసుకోవాలి. టమాటోస్ని మెత్తగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. అలాగే కొత్తిమీర వాష్ చేసుకొని సన్నగా అయితే తరిగి వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందు పక్కకు తీసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, వాటిని అయితే వేయాలి. సో 5 మినిట్స్ అలా వేయించుకొని ఇంకా ఆఫ్ చేసేయడమే. ముందుగానే బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగం, మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి కొంచెం కొంచెంగా అయితే వేసేసుకోవాలన్నమాట. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఉడికేటప్పుడే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకో. రైస్ని ఇలా ఉడికించుకుంటూనే వేరొక బర్నర్ మీద బిర్యానీ పాట్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. 90% రైస్ అయితే మనకైతే కుక్ అయిపోయింది. సో ఇలా డ్రైన్ అవుట్ చేసుకుంటూ బిర్యానీ పాట్లో వేసుకుంటూ ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్, అదైతే వేసేసుకోవాలి. సో ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సో మూత పెట్టేసి 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుంది. మాకైతే చాలా బాగా వచ్చిందనమాట. అంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.